ఒక మనిషికి తెలుసు, ప్రతి ఒక్క మనిషి అనుకుంటున్నాడు. కానీ ఇవి రెండిటికంటే ప్రాముఖ్యమైనవి ఇంకా రెండు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే, భూమి మీద అవి సంపాదించుకుంటేనే రేపు పరలోక రాజ్యం వెళ్ళడానికి గాని, నువ్వు భూమి మీద అనేక దినాలు గుర్తుండడానికి గాని అవకాశం ఉంటుంది. ఏంటి అవి రెండు అంటే, మొట్టమొదటిగా మనం అనుకున్నాము ధనము మనిషి సంపాదిస్తూ ఉన్నాడు అని. బైబిల్ గ్రంథాలు చూస్తే ఒక మాట రాయబడింది. ఏంటి అంటే, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినది అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు వెనకాల వెళ్ళి మీకు వచ్చేటువంటి మంచి పేరును, మంచి ఆ యొక్క పేరును మీరు చెడగొట్టుకోవద్దు. ఎందుకు అంటే, ధనము సమస్త కీడులకు మూలమను. కాబట్టి మంచి పేరు అనేది కీడు వల్ల రాదు, మేలు చేయడం వల్లనే వస్తుంది. కాబట్టి ధనము కంటే మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక రెండవది వచ్చేసరికి జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా నువ్వు జ్ఞానాన్ని సంపాదించిన, ఎంత జ్ఞానం నీకున్నా గానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, నీ మనస్సుకు సమాధానము లేకపోతే అది నీ జ్ఞానము ఎందుకు పనికిరాదు. 120 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించిన జ్ఞానము దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, నువ్వు జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ ఆలోచనలకు తోడుగా, కావలిగా ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు నీ ప్రతి విషయమందు దేవునికి తెలియజేస్తావో, అప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటో తెలుసా, అప్పుడు నీ హృదయానికి, నీ ఆలోచనలకు దేవుని సమాధానము కాపుదలగా ఉంటుంది. ఈ సమాధానం అనేది జ్ఞానము కంటే గొప్పది. కాబట్టి భూమి మీద బ్రతికి నువ్వు సంపాదించుకోవాల్సిన ఇవి రెండే. ఒకటి, మొదటిది మంచి పేరు. ధనము నువ్వు 120 సంవత్సరాల్లో ఏ విధంగా సంపాదించుకోవచ్చు. కానీ మంచి పేరు అనేది చాలా కష్టపడితేనే వస్తుంది. ఇక రెండవది సమాధానం. దేవుని ముందు సరిగా ఉంటేనే దేవుడు నీకు కాపుదలగా ఉండి సమాధానాన్ని ఇస్తాడు. దేవుని ముందు నువ్వు సరిగ్గా లేకపోతే దేవునితో నువ్వు మాట్లాడలేవు, దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చిన్న మాటతో ముగిస్తూ ఉన్నాయి. దయచేసి మీ అందరి జీవితాల్లో మంచి పేరు కొరకు, అలాగే సమాధానం కొరకు మీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు తీసుకొస్తారని చిన్న విజ్ఞాపన చేస్తూ ఈ యొక్క మెసేజ్ ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.